చంద్రబాబు నాయుడు చివరికి చెప్పింది ఏంటంటే నిన్న ఈ సంవత్సర కాలంలో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే 8 లక్షల మందికి ఉపాధి కల్పించేస్తామని చెప్తున్నాడు నిన్న. ఈరోజు ఈ లెక్కలన్నీ తీసి చూసి నిన్న పత్రికా సమావేశం అయితే పత్రికా సమావేశంలో అడిగా, మీరు అన్నీ వచ్చేస్తా అన్నారు కదా, ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పుడే వచ్చేస్తాయని ఎలా చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి, ఆయన కొడుకు అందరూ ఎలా చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కౌంటర్ ఇచ్చారు. ఆ కౌంటర్ ఏమని ఇచ్చారు? పెళ్ళి అయిపోద్ది, శోభనం అయిద్ది, శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారా అని అడిగాడు. ఎవడు శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారా అని అడిగాడు. మరి నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే అడిగాను కదా. ఏమడిగాను? నన్ను ఒక పత్రికా సమావేశం అవుతున్నప్పుడు ఎక్కడో బయట కార్యక్రమంకి వెళ్తే నన్ను అడిగారు, సార్ ఇన్ని లక్షల కోట్లు అన్నారు కదా, 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నారు కదా, ఎప్పుడు వస్తాయంటే కోడి గుడ్డు పెడుతుంది కానీ కోడిని పెట్టదు కదా అన్నా. మరి నేను చెప్పింది తప్పు ఉందా?